తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించకుండానే మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యులైన మీ భాతృవర్గం యొక్క సహకారాన్ని కూడా ఆకస్మికంగా లభ్యమవ్వడం, తద్వారా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకునే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉత్పన్నమైనా ఇతరులతో మీ యొక్క అభిప్రాయ భేదాలు లాంటివి ఏదైనా ఉన్నట్టుగా ఉన్నా చక్కటి చర్చల ద్వారా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని పసిగట్టి కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నాల్లో విజయవంతం అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. తండ్రి పెద్దలతో కలిపి వీలైనంత వరకు మాట పట్టింపులకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ పై వారితో, అంటే ముఖ్యంగా మీ యొక్క తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, వారితో విభేదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క సహకారం ఆర్థికంగా లభ్యం అవ్వటం లేదన్న భావనతో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో వారి యొక్క జోక్యం మీరు ఆశించిన స్థాయిలో లేదన్న భావనతో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ అలాంటి విషయాల్లో తగిన విధంగా మీరు స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా సామాజిక సేవ చేస్తారు, గౌరవం పెంపొందించుకుంటారు, గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఓ పక్కన సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, మరి ఒక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు అధికంగా కృషి చేస్తారు. మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, బద్ధకం మొదలైన వాటి వల్ల కూడా కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు ముఖ్యమైన విషయాల్లో అలర్ట్గా, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత శ్రద్ధతో పాటు వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. అయినప్పటికీ మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత హాబీల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి అధికంగా ఉండడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, ఆశించిన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకొని కొంత ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అవకాశం ఉంది.